హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ 2026 ఎగ్జామ్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే బిట్స్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నువ్వు ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా అడిషనల్గా యాడ్ చేసి మీకు ఇస్తున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ వీడియోని చివరి వరకు చూడండి. చూసే వాళ్ళందరూ ఒక్క చిన్న లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్. ప్రియాంబుల్ ఇండియా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ ఏంటి అన్నది అయితే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు. ఆప్షన్స్ ఒకసారి చూస్తే నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేస్తున్నా. నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్. నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్ అంటే ఏంటంటే ప్రియాంబుల్ అనేది రాజ్యాంగానికి ముందు మాట. అంటే ఒక బుక్స్ అనేవి మనం ఓపెన్ చేసినప్పుడు ఇండెక్స్ తర్వాత కానీ ఇండెక్స్ ముందు కానీ ముందు మాట అని ఉంటుంది కదా, 1 పేజ్. అదనమాట ప్రియాంబుల్ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి. ఇది ఏం చెప్తుందంటే రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆదర్శాలు, విలువలు అంటే జస్టిస్ ఒకటి, లిబర్టీ గురించి అండ్ ఈక్వాలిటీ గురించి అండ్ ఫ్రెటర్నిటీ గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ప్రియాంబుల్ అనేది. కానీ ప్రియాంబుల్లో ఉన్న విషయాలను నేరుగా కోర్టులో అయితే అమలు చేయరనమాట నేరుగా. అందుకనే ఇది నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్టు. అందుకనే దీని ఆన్సర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్టు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అలా అనుకుని క్వశ్చన్ ఏం చేసేస్తారు, పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లోనే కాబట్టి ఉన్నదని ఆన్సర్ బి అనేది పెట్టేయడానికి ట్రై చేస్తారు. కానీ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్ అనమాట. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఇది సిజిఎల్లో అడిగారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేను ఆల్రెడీ ఈ ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్లో జీకే బిట్స్ గురించి ఒక వీడియో చేశాను. టాప్ 50 బిట్స్ మోస్ట్గా రిపీట్ అవుతున్నటువంటివి. ఆ క్వశ్చన్స్ చూడని వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. దానికి కంటిన్యూషన్ అనమాట. ఇవి టాప్ 50 కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలా అన్నది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతారు, ఏం చదవాలా అన్నది. సో మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా జనవరి నుండి జూలై వరకు 2025లో జరిగినటువంటి ముఖ్యమైన ఈవెంట్స్ అన్నింటిని నేను వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ గురించి అడిగే క్వశ్చన్స్ ఆ టైప్లోనే అడుగుతారు కాబట్టి మీకు యూజ్ అవుతాయి. సెకండ్ పార్ట్ 2 జూలై నుండి అండ్ డిసెంబర్ వరకు చేస్తాను. ఈ జనవరి మంత్లోది 31 లేదా ఫిబ్రవరి 1 లోపు ఈ మంత్ మొత్తం కరెంట్ అఫైర్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఓన్లీ ఇన్. మనీ బిల్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నది క్వశ్చన్. ఆప్షన్ బి లోక్సభ. ఈ లోక్సభలో అయితే మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ బిల్ అంటే ఏంటంటే పన్నులు, అంటే ప్రభుత్వం విధించే ట్యాక్స్, ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వం దేనికోసం ఎంత ఖర్చు చేసింది అండ్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత, సో ప్రాఫిట్ ఎంత, ఈ మూడింటిని మనీ బిల్ రూపంలో అయితే ప్రవేశపెడతారనమాట. రాజ్యాంగం ప్రకారం ఇండియా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకుని రాజ్యాంగం ప్రకారం అయితే మనీ బిల్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ఎందుకు రాజ్యసభలో ప్రవేశపెట్టలేరు అంటే ఇది మనీ బిల్లును తిరస్కరించేటువంటి అధికారం అనేది రాజ్యాంగం ప్రకారం దీనికి లేదు రాజ్యసభ సభ్యులకు. ఇది కేవలం సూచనలు మాత్రమే ఇస్తుంది. ఏమన్నా డైరెక్షన్స్, ఏమన్నా మార్పులు అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పగలరు, కానీ అది తప్పు, అలా చేయకూడదు అని నిందించేటువంటి రైట్ అయితే ఈ రాజ్యసభ మెంబర్స్కి అయితే ఉండదన్నమాట. ఈ లోక్సభలో మాత్రమే మనీ బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఎవరంటే ఆన్సర్ సి, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన ఆప్షన్లో దేనికి సూటబుల్ అన్నది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఎవరి చేత గవర్నర్ ఎన్నుకోబడతారంటే ప్రెసిడెంట్ చేత. రాష్ట్ర ప్రజల చేత కానీ, ఎమ్మెల్యేల చేత కానీ, లేదా సీఎంల చేత కానీ ఎన్నికైతే అవ్వరు గవర్నర్ అన్నవాళ్ళు. గవర్నర్ను భారత రాష్ట్రపతి, ఇండియా ప్రెసిడెంట్ నియమిస్తారు. ఈ గవర్నర్ ఏంటంటే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. మన రాష్ట్రానికి, అది ఏ రాష్ట్రమైనా, రాష్ట్రానికి ఈ గవర్నర్ అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనమాట. సో సీఎం పెడతారేమోనని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కదా, మన రాష్ట్ర సీఎం ఎన్నుకుంటారని కాదు. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ బై విచ్ అమెండ్మెంట్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి అన్నదైతే క్వశ్చన్. సో ఆన్సర్ 42nd అమెండ్మెంట్. ఈ 42వ సవరణ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని చేర్చారు. ప్రారంభంలో అంటే రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత దాంట్లో అయితే మౌలిక కర్తవ్యాలు, అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అయితే లేవు. ఈ 42వ సవరణ ద్వారా అయితే ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. అది కూడా ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1976. ఆల్రెడీ నేను వేరే
వీడియోలో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ పాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూషన్ పాలిటీలో ఈ వీడియోలో ఈ బిట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని ఏమంటారు, మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అయితే పిలుస్తారు. ఈ 42nd అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఫస్ట్ 10 డ్యూటీస్లో ఉండేవన్నమాట. ఫండమెంటల్ డ్యూటీస్లో మొదట 10 డ్యూటీస్ చేర్చారు ఈ ఇయర్లో, తర్వాత 11 ఇంకోటి యాడ్ చేశారనమాట కొత్తగా. ఇప్పుడు మొత్తం 11 ఉండేవి. అండ్ ఇక్కడ 86th ఉంది చూడండి, ఇది దేనికి సంబంధించిందంటే రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇది కూడా రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. 86th అనేది రైట్ టు ఎడ్యుకేషన్, అందరికీ విద్య అందాలి. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు ఉన్న ప్రతి భారతీయ బాలులు లేదా బాలికలకు విద్య అందాలన్నది ఈ అమెండ్మెంట్ యొక్క నిర్వచనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ విచ్ పార్ట్? సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే వాటిని ఏ పార్ట్లో అయితే ఉన్నాయి, ఏ పార్ట్లో అయితే పొందుపరిచారు అన్నది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ పార్ట్ 18. ఇది 18 అనమాట, రోమన్ నెంబర్స్లో రాశారు. ఇది పార్ట్ 18 అనమాట. ఈ పార్ట్ 18 దేనికి సంబంధించిందంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్కి సంబంధించింది. దీంట్లో ముఖ్యంగా మళ్ళీ 3 ఉంటాయి. ఎక్కువగా డైరెక్ట్గా ఈ పార్ట్ గురించి ఎస్ఎస్సి, ఎంటీఎస్సి, హెచ్ఎస్ఎల్ వీటిలో కూడా అయితే ఎక్కువగా అడిగారు. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు. దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అయితే స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అవి కూడా చెప్తాను. ఫస్ట్ది ఏంటిదంటే నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ. సెకండ్ది వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ. అండ్ థర్డ్ది వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఆల్రెడీ నేను ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోలు, అంటే నేను ఈ ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్లో ఈ జిఏకి సంబంధించి ఏ టాపిక్ నుండి వస్తాయో క్వశ్చన్స్ అని ప్రతి టాపిక్కి సెపరేట్గా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కలిపి ప్రతి టాపిక్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను, అన్నీ చూడండి. సో అవన్నీ ఒకసారి చూస్తే డైరెక్ట్గా వాటి గురించి స్పెషల్గా మీరు బుక్స్ అనేవి చదవకపోయినా, మెటీరియల్స్ అనేవి తీసుకోకపోయినా కానీ అవి నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ 60 to 70% అయితే మీకు దాని మీద కొంచెం గ్రిప్ వస్తుంది. అప్పుడు ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసినా కానీ రివిజన్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఏపీలో లాంగెస్ట్ రివర్, అది పొడవైన నది ఏంటంటే గోదావరి, దీన్ని దక్షిణ గంగా. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ. అంటే ట్రాఫిక్ అంటే కర్కాటక రేఖ అనేది దేని గుండా ప్రవేశించదు, అంటే వెళ్ళదు అనేది అయితే క్వశ్చన్. సో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏంటిది, ఈ మకర రేఖ కదా. ఈ మకర రేఖ అనేది మన భారతదేశం గుండా కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇదేంటిది, నార్థన్ హెమిస్ఫియర్, ఇది సౌతర్న్ హెమిస్ఫియర్. ఇదేంటి, ఇమేజినరీ లైన్ కదా. ఈ కర్కాటక రేఖ అనేది ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఈ కర్కాటక రేఖ అనేది మన భారతదేశం గుండా 8 రాష్ట్రాల గుండా అయితే వెళ్తుంది అనమాట. దాంట్లో ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటే ఒడిస్సా. ఆన్సర్ ఒడిస్సా. పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ని తాగుతూ వెళ్తుంది, మధ్యప్రదేశ్ గుండా కూడా వెళ్తుంది, కానీ ఈ ఒడిశాను మాత్రం తాకదనమాట. ఈ ఎర్త్ గురించి, ఇమేజినరీ లైన్స్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి సింపుల్గా, అంటే చాలా సింపుల్గా నేను మీకు జియోగ్రఫీ క్వశ్చన్స్ చేసినప్పుడు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, చిన్నప్పుడు చదివినాయి కాబట్టి ఒకసారి సింపుల్గా నెమరు వేస్తే సరిపోతుంది. ఆ వీడియోలో అయితే నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియోని చూడండి. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ గురించి అయితే స్టేట్మెంటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి అనమాట. మీకు జియోగ్రఫీకి సంబంధించి కొంచెం గ్రిప్ అనేది వస్తుంది ఆ వీడియోలో చూస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్ ఇన్ విచ్ మంత్. ఇది ఎస్ఎస్సి సిపిలో అడిగాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, భూమి ఏంటంటే తన చుట్టూ స్థానభ్రంశం చెందుతుందని మనకు తెలుసు. అంటే ఈ రౌండ్గా ఉన్నదాన్ని భూమి అయితే అని అనుకోండి. ఇదేంటి, ఇక్కడ సూర్యుడు అనుకోండి. దీన్ని భూమి తన చుట్టూ ఇలా తాను తిరుగుతూ, అంటే దీన్ని ఇలా స్థానభ్రంశం చెందుతున్నట్టు నేను వేస్తున్నాను అనమాట. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ కూడా అయితే భూమి తిరుగుతూ ఉంటుంది కదా, ఇది మనకి తెలిసింది. ఇలా తిరిగే క్రమంలో ఏ మంత్తో, అంటే ఏ నెలలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది అన్నది అయితే క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి జనవరి. అందరూ ఎక్కువగా ఈ మార్చి అంటే వేసవకాలం అని ఉంటారు, జూన్ లేదా మార్చి, మే అని. కానీ జనవరిలో అయితే దగ్గరగా ఉంటాడు సూర్యుడికి భూమి, అది జనవరి నెలలో. ఈ పరిస్థితిని, ఇలా దగ్గరకు వచ్చే స్థితిని ఏమంటారంటే పెరిహేలియన్. సో ఇక్కడ నేను రాసిన స్పెల్లింగ్ పెరిహేలియన్ అంటే అంటారు. ఒకవేళ ఇలా వచ్చినా కానీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలిగేలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్. ఆన్సర్ వ్యాక్యూమ్. శబ్దం ప్రయాణించాలంటే మాధ్యమం అనేది అయితే అవసరం అనమాట. ఈ వ్యాక్యూమ్లో కణాలు అనేవి, అంటే కణాలు ఉండవు, అందుకే శబ్దం అనేది ప్రయాణించదనమాట. ఇది ఫిజిక్స్కి సంబంధించి ఈ క్వశ్చన్స్. ఇంకా నేను ఫిజిక్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి వీడియోస్ అయితే చేయలేదు. వాటి గురించి కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ విటమిన్ డి సింథసైజ్డ్ ఇన్. అంటే విటమిన్ డి దేనివల్ల ఏర్పడుతుంది,
ఇది సూర్యకాంతి అనేది మన బాడీ మీద పడినప్పుడు మన బాడీయే డైరెక్ట్గా స్కిన్ని విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సూర్యుడి కాంతిలోనే విటమిన్ డి అనేది ఉండదు. సూర్యుడి కాంతి మన చర్మం మీద పడినప్పుడు మన చర్మం అనేది స్కిన్ అనేది విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ దీన్ని టాప్ 50 జీకే బిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా అయితే మీరు చూడని వాళ్ళు అంటే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మిల్క్ ఈజ్ అంటే మిల్క్ అనేది ఏంటి అంటే కొలాయిడ్ ఎందుకంటే పాలు ఒకే రకమైనటువంటి పదార్థం కాదు. ఈ పాలల్లో వాటర్ ఉంటుంది. వాటర్ ప్లస్ కొవ్వు కణాలు అనేవి అయితే ఉంటాయి అనమాట. ఫ్యాట్ అండ్ వాటర్ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇది కొలాయిడ్ అనమాట. కొవ్వు కణాలు పూర్తిగా కరిగిపోవు. ఈ కొవ్వు కణాలు అనేవి పాలలో పూర్తిగా కరిగిపోవు, కానీ కంటికి కూడా కనిపించవు అనమాట. సో అందుకని ఇది కొలాయిడ్. సొల్యూషన్ కాదు, సస్పెన్షన్ కాదు. సో ఇది కొలాయిడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ ఏంటి అన్నది అయితే క్వశ్చన్. సో ఫ్రీక్వెన్సీని ఎడ్జెస్లో అయితే కొలుస్తారు. ఆప్షన్ సి, ఎడ్జెస్లో అయితే ఫ్రీక్వెన్సీని కొలుస్తారనమాట. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఒక సెకండ్లో ఎన్నిసార్లు కంపనం జరుగుతుంది. సో ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఇదొక వేవ్ అనుకోండి, ఇదొక సైన్ వేవ్. ఈ సైన్ వేవ్లో ఎన్నిసార్లు పర్ సెకండ్కి ఎన్నిసార్లు కంపనం జరుగుతుంది అన్నది అయితే పర్ సెకండ్కి జరిగేటువంటి కంపనాలు ఎంత జరిగింది పర్ సెకండ్లో అన్నదాన్ని అయితే ఫ్రీక్వెన్సీ అయితే అంటారు. దాని యూనిట్ హెచ్ఎస్. ఫ్రీక్వెన్సీకి హెచ్ఎస్. అండ్ ఇక్కడ జౌల్ ఉంది కాబట్టి వచ్చినాయి కాబట్టి ఒకసారి చెప్తున్నాను. ఈ జౌల్ని ఎనర్జీకి యూజ్ చేస్తారనమాట. అండ్ వాట్ ఉంది కదా, ఇది పవర్కి. వాట్ ఏంటో పవర్కి. అండ్ డెసిబుల్ ఉంది కదా, ఇది సౌండ్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువగా మైక్స్ కానీ యాంప్లిఫైర్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనం మైక్తో మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ మైక్స్లో నుండి వచ్చే సౌండ్స్ని డెసిబల్స్లో అయితే కొలుస్తారు. సో ఇక్కడ వచ్చిన ఈ 4 పారామీటర్స్కి చెప్పేశాను, అంటే ఒకసారి కవర్ అయ్యిద్దని. క్వశ్చన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ హ్యాపెన్స్ ఫాస్టెస్ట్ ఇన్ అంటే ఇనుము తుప్పు పట్టడం అనేది దేంట్లో బాగా స్పీడ్గా జరుగుతుంది అన్నది అయితే క్వశ్చన్. ఆప్షన్ సి, సాల్టీ వాటర్లో ఎక్కువగా నీరు తుప్పు పట్టడానికి కారణం, ఇనుము అనేది తుప్పు పట్టడానికి ఫాస్ట్గా కారణం సాల్ట్ వాటర్. ఎందుకంటే తుప్పు పట్టడానికి ఏం కావాలి? నీరు కావాలి, ఆక్సిజన్. తేమ వాతావరణంలో ఉన్నప్పుడు ఇనుముతో కలిసి చర్య జరిగి తుప్పు పడుతుంది అన్నదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కెమిస్ట్రీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఇక్కడైతే ఎలా తుప్పు పడుతుంది అనమాట. ఎందుకంటే ఉప్పు నీటిలో వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ సాల్ట్ అనేది కెమికల్ రియాక్షన్ అనేది చాలా వేగంగా, రసాయన చర్య అనేది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి సాల్ట్ వాటర్లో ఇనుము అనేది స్పీడ్గా తుప్పు పడుతుంది. అండ్ నెక్స్ట్, సౌండ్ కెనాట్ ట్రావెలింగ్. సో ఇది మళ్ళీ వచ్చింది క్వశ్చన్, చూడండి. ఇందులో వచ్చిన క్వశ్చన్ ఒక ఇయర్లో వచ్చింది, ఇంకో ఇయర్లో కూడా రిపీట్ అవుతుంది. ఆన్సర్ ఇందులో చెప్పే కదా వాక్యం. విటమిన్ సి డిఫిషియన్సీ కాజెస్. విటమిన్ సి లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏంటంటే స్కర్వీ. ఆప్షన్ బి ఇస్. దీనివల్ల విటమిన్ సి లోపం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. దీనివల్ల దంతాలు అంటే పళ్ళు బలహీనం అవుతాయి. ఏమన్నా మన శరీరంపై గాయం అయ్యిందంటే త్వరగా మానవు. ఈ వ్యాధిని స్కర్వీ అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు బయాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బయాలజీ వీటికి కూడా వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఛానల్లో అయితే బయాలజీ గురించి వీడియో ఉంది, ఆ లింక్ నేను ఇస్తాను. ఒకసారి అవి అయితే చూడండి. అవి కూడా ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి అది చెప్పుకున్నాం కదా. ఏ వల్ల అంటే నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి అంటే పగల కనిపిస్తుంది కానీ నైట్ వాళ్ళకి కళ్ళు కనిపించవు. విటమిన్ ఏ వల్ల. విటమిన్ B1 వల్ల అంటే బెరిబెరి, ఈ బెరిబెరి వ్యాధి అనేది అయితే వస్తుంది. విటమిన్ డి వల్ల రిటెక్స్, ఇది కంటికి సంబంధించినటువంటి వ్యాధి రిటెక్స్ కూడా. సో విటమిన్ సికి చూసాం, ఏకి B1 అండ్ డికి. ఇవి కూడా కొంచెం అంటే రిపీట్ అవుతున్నటువంటి విటమిన్ లోపాల గురించి క్వశ్చన్స్ కొంచెం, అందుకనే వీటిలో కూడా ఒకసారి చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథి. సో ఆన్సర్ లివర్. రొటేట్స్ ఫ్రమ్ ఎర్త్ అనేది ఎలా ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు రొటేట్ అయ్యిద్ది అన్నది అయితే క్వశ్చన్. వెస్ట్ నుండి ఈస్ట్కి. ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. అంటే ఎర్త్ అనేది ఏంటి, ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనమాట. ఇలా నార్త్ నుండి సౌత్కి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆన్సర్ అది. అందుకనే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. క్వశ్చన్, pH వాల్యూ <7 ఇండికేట్స్. ఈ క్వశ్చన్ని నేను నిన్న కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను మీకు. సో ఇక్కడ ఏంటి <7 అంటున్నాడు. <7 అంటే దేనికి? యాసిడ్స్కి. <7 అంటే దేనికి? బేసెస్కి. =7 అంటే న్యూట్రల్ అంటే ప్యూర్ వాటర్కి. ఇవి యాసిడ్స్, ఇవి బేసెస్, ఇది న్యూట్రల్. లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఈజ్. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది అన్నదైతే క్వశ్చన్ అనమాట.
సో ఆన్సర్ వచ్చేసి సుందర్బన్స్. ఈ సుందర్బన్స్ అనేవి ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద డెల్టా అనమాట. డెల్టా అనేది ఏంటి, ఇది దేనివల్ల ఏర్పడిందంటే గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల వల్ల. గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల వల్ల అయితే ఇవి ఏర్పడ్డావి ఈ డెల్టాస్ అనేవి ఉంటాయి. అంటే నది ఒడ్డు ప్రాంతాలు, వీటిలో పంటలు ఎక్కువగా పండుతాయి. ఇది సారవంతమైన నేలలు అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ఎర్త్ ఫ్రమ్. ఓజోన్ లేయర్ అనేది ఎర్త్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందంటే యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా మన చర్మానికి తగలకుండా రక్షణ ఇస్తుంది. ఫస్ట్ ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఇన్ఫ్రారెడ్, ఎక్స్రేస్, గామా రేస్. ఇవి అన్నిటి గురించి ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి కూడా ఎగ్జామ్లో రావడానికి అయితే చాలా ఆప్షన్స్లో చూస్తే ఏంటి, యూవీ రేస్, ఎక్స్రేస్, విజిబుల్ రేస్ ఇవన్నీ మీకు కనిపించినాయి కదా. ఈ వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీద అయితే చూసిస్తారనమాట. దీన్ని నేను మీకు ఇక్కడ చాలా సింపుల్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇది చూపిస్తా కూడా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కూడా. ఇదేంటిదంటే అసలు ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది మన ఎర్త్ అట్మాస్ఫియర్ని, మన భూమి మీద ఉన్నటువంటి వాతావరణాన్ని అయితే చొచ్చుకుపోయేలా అయితే చేస్తుంది. మీద బేస్డ్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ నల్లగా ఈ బాక్స్, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనమాట. ఈ స్పెక్ట్రంలో ఫస్ట్ రేడియేషన్ టైప్ వేవ్ లెంత్. సో ఇక్కడ గామా రేస్ ఉన్నాయి, వీటి వాల్యూ 10⁻⁻12, 10⁻10, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ రేస్. మన మానవ శరీరం మాత్రం ఈ రేస్ని మాత్రమే చూడగలదు. తర్వాత ఏంటిదంటే ఇన్ఫ్రారెడ్ రేసు, మైక్రోవేవ్స్ అండ్ రేడియో. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్కి సంబంధించి కూడా మిమ్మల్ని అయితే క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే ఏబిసిడి ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, జతపరచండి అన్నది. అలా జతపరచడానికి క్వశ్చన్స్ కూడా అయితే మిమ్మల్ని అడగొచ్చు అనమాట. ఫస్ట్ గామా రేసు, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్ రేసు, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రేడియో వేవ్స్ అనే వాటిని మనం వినగలుగుతాం కానీ చూడలేం. నెక్స్ట్ మైక్రోవేవ్, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఐరేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే అవే. విజిబుల్ రే మనం చూడగలిగినటువంటివి విజిబుల్ రేస్. యూవీ రేట్స్, అల్ట్రావైలెట్స్ అనేవి ఇవే మన శరీరం మీద డైరెక్ట్గా పడకుండా ఓజోన్ లేయర్ అనేది అయితే మనల్ని సంరక్షిస్తుంది అనమాట. అండ్ తర్వాత ఎక్స్రేస్, నెక్స్ట్ గామా రేస్. ఇక్కడ చూస్తుంటే మీకు అక్కడ ఒక వేవ్ లెంత్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వేవ్ లెంత్ అనేది అన్ని ఒకసారి చూడండి. ఈ రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ అనేది అయితే చాలా తక్కువ ఉంది. తర్వాత మైక్రోవేవ్కి ఇలా ఒకదానికొకటి తగ్గుకుంటూ గామా రేస్ వచ్చేపాటికి ఈ వేవ్ లెంత్ అనేది అయితే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. దీన్నే తరంగ దైర్ఘ్యం అనేనైతే పిలుస్తారు తెలుగులో. ఈ వేవ్ లెంత్ని తరంగ దైర్ఘ్యం అనేనైతే పిలిచేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఇటు నుండి వెళ్ళే కొద్దీ ఏంటంటే లో వేవ్ లెంత్, లో ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీ. ఈ వేవ్ లెంత్ బేస్ చేసుకుని ఇక్కడ ఏంటి లాంగ్ వేవ్ లెంత్ ఉంది. లాంగ్ వేవ్ లెంత్, లో వేవ్ లెంత్ కాదు, లాంగ్ వేవ్ లెంత్. లాంగ్గా ఉందంటే వేవ్ లెంత్, అక్కడ లో ఎనర్జీ ఉంటుంది అనమాట. అండ్ లో ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాను సింపుల్గా మీకు ఇందడం, ఇలా ఒక వేవ్ ఫామ్ అనేది గీసేసి పర్ సెకండ్ ఎన్ని సైకిల్స్ అయితే కంప్లీట్ చేసిందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. పర్ సెకండ్ ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేస్తుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు కదా. ఇక్కడ చూడండి, ఒక సైకిల్కి కొంచెం ఎక్కువ తేడా అనేది అయితే ఉంది కాబట్టి ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందంటే ఖచ్చితంగా లో ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటుంది. పవర్ కూడా తక్కువే. లాంగ్ ఇక్కడ దగ్గరకు వచ్చేపాటికి చూడండి, షార్ట్ వేవ్ లెంత్. తక్కువ వేవ్ లెంత్లో ఎక్కువ సైకిల్స్ రిపీట్ అవుతాయి. అంతేకాకుండా హై ఎనర్జీ అయితే ఇక్కడ రిక్వైర్డ్, హై ఫ్రీక్వెన్సీ. సో అనమాట తక్కువ వేవ్ లెంత్కి. సో ఒక క్లియర్ అవగాహన వచ్చి ఉంటుంది. వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారనే ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్డర్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కి అథమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా నేను రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలన్నది అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. వాటిలో కూడా చూడండి. ప్లీజ్ ఎవరు చూస్తున్నారో ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. ఎంతో కష్టపడి మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నాను. ఒక్క చిన్న లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.